ఏంటి కార్తీక్ కలుద్దామని చెప్పి ఇటు తీసుకొచ్చినావు? కావ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అంటే బయట అంటే మొత్తం డిస్టర్బెన్సెస్ కదా, అందుకే ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన. పర్సనల్ గా మాట్లాడాలా? ఏంటి కార్తీక్ అంత పర్సనల్? కావ్య చెప్తా, కానీ చెప్పిన తర్వాత నీకు ఓకే అయినా కాకపోయినా మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇట్లా కంటిన్యూ కావాలి. నీకు లాగ్ చేయకు, నువ్వు చెప్పే విషయం బట్టి ఉంటుంది. అది ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే కూల్, కానీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఒపీనియన్ ఏముంటది? నువ్వు మంచోని కాబట్టి నీతో ట్రావెల్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ కావ్య, నేను కూడా మస్తు మంది అమ్మాయిల విషయం కానీ అందరిలో నువ్వే చాలా మంచి అమ్మాయి అనిపిస్తావు నాకు కూడా. అవునా? థ్యాంక్ యూ కార్తీక్, ఇదే నా చెప్దాం అనుకున్నావు. మీకు ఎట్లా చెప్పాలి, టెన్షన్ అవుతుంది కదా. హలో బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమైంది? ఓ కావ్య, నా మనసులో ఓపెన్ చెప్తున్నా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంత హ్యాపీ ఉన్నా అంటే ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. ఓకే, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉందాం, దాంట్లో ఏముంది? నీకు ఇంత మంచిగా చెప్పినా కూడా అర్థం కావట్లేదా? అన్ని విషయాలు బాగానే అర్థం చేసుకుంటావు కదా, ఇప్పుడు ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది, చక్కగా చెప్పు. ఓకే ఓకే కావ్య, నువ్వు కలిసి నీ కొద్ది రోజులనే మన ఫ్రెండ్షిప్ నాకు ఇంత హ్యాపీనెస్ ఇస్తే, అదే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. ప్రతి లవ్ కి స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అంటారు. మన ఈ ఫ్రెండ్షిప్ ని కూడా లవ్ అనే బాండ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతా కావ్య, నేను ఉన్న రోజులు నేను మాక్సిమం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తా. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ యూ కావ్య. ఏంటి కార్తీక్ ఇంత పెద్ద షాక్ ఇచ్చినావు? నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలే నిన్ను. ఏంటి కావ్య, ఇన్ని రోజుల మన ఫ్రెండ్షిప్ లో నా లవ్ నీకు ఎప్పుడు అర్థం కాలేదా? అర్థం కాలే కార్తీక్, నిన్ను ఫ్రెండ్ లెక్కనే ట్రీట్ చేసిన నేను. అవునా? సరే, నేను నా మనసులో మాట అయితే చెప్పినా కదా, ఏమనుకుంటున్నావు చెప్పు మరి. నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు, మా అన్న గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు. నా గురించి అట్లా ఎట్లా అనుకున్నావు కార్తీక్ నువ్వు? నాకు నీ మీద అట్లాంటి ఒపీనియన్ ఏం లేదు కార్తీక్, గుడ్ బై. అమ్మా, ఏంది బిడ్డ? అమ్మ సురేష్ గారు మనకు సంబంధం చెప్పిండు చూడే, గవర్నమెంట్ సంబంధం, అది క్యాన్సిల్ చేసిండు. ఎందుకు బిడ్డ, ఎందుకు క్యాన్సల్ అయింది? వాని గురించి సురేష్ గారు నేను ఎంక్వైరీ చేసినామే, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి, కానీ వాడు అంత మంచోడు కాదట్నే. గట్లాటోడు అయితే అద్దు తీ బిడ్డ, అంతలా అయితే ఏమెత్తిపోతా అంత చెల్లెకు మంచి సంబంధం వచ్చినప్పుడే చేద్దాం తీ. సరే అమ్మా, చెల్లెని బంగారు లెక్క చూసుకుంటానికే తీసుకొచ్చి పెళ్లి చేస్తానే. బిడ్డ బస్ వచ్చే టైం అయింది, కాలేజీ పోతలేవా? లేదే అమ్మా, ఈరోజు కాలేజ్కి వెళ్ళబుద్ధి అయితే లేదు. ఎప్పుడు పొద్దుగాలు లేచి కాలేజీ పోతాను అనేదానికి ఇలా పోనంటాను, ఎందుకేమైందే? నేనేమైనా 10th క్లాస్ ఇంటర్ అనుకుంటానా అమ్మా? రోజు కాలేజీకి పోనీకి నా పోబుద్ధి అయితే లేదు, పోతలేను. కాలేజీ పోమంటే గట్ల గతిరించుకుంటా మాట్లాడుతాను, ఎవరేమన్నారా నిన్ను? నన్ను ఎవరేమంటారమ్మా? మా ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరంట, అందుకనే పోతలేను. సరే బిడ్డ, పోకుంటావా ఇంట్లోనే ఉండు, గదాని కొరకు ఇంత కోపంగా మాట్లాడతాను. కోపం ఏం లేదు, నన్ను అస్సలే ఒర్రియకు, నన్ను ప్రశాంతంగా వదిలేను, లోపలకు ప్రశాంతంగా కూర్చో. ఏంటి కావ్య ఇంకా రాలేదు? వీడెందుకు ఫోన్ చేస్తాను? కట్ చేస్తుంది ఏంటి? మళ్ళా కాల్ చేస్తాను, చక్కగా బ్లాక్ చేస్తా. బ్లాక్ చేసిందా? బ్లాక్ చేసింది ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం? వాట్సాప్లో మెసేజ్ చేద్దాం. ఇందులో బ్లాక్ చేస్తే మళ్ళీ వాట్సాప్లో మెసేజ్, దీంట్లో కూడా బ్లాక్ చేస్తాను. మా తోడు వాట్సాప్లో కూడా బ్లాక్ చేసింది ఏంటి? కావ్యకైనా పిచ్చిలేసిందా? పాపం కార్తీక్, నేను నార్మల్ కాల్లో బ్లాక్ చేసినా, వాట్సాప్లో బ్లాక్ చేసినా, ఎంత బాధపడతాడు. అసలు నేను ప్రపోజ్ చేయకపోతే కనీసం ఫ్రెండ్స్లా ఉండేటోళ్ళం కావచ్చు. బావా, ఇంట్లో బోర్ కొడుతుంది, అట్లా సిటీకి వెళ్ళి షాపింగ్ చేసి బిర్యానీ తినొద్దాంపా. మనకి ఇప్పుడు సిటీకి వచ్చి సిటీలో అంత ఇంట్రెస్ట్ లేదే. ఇంట్రెస్ట్ లేదా? అవును, ఫేస్ అంతా చిన్నపోయింది, ఏమైంది? ఏం లేదా. కార్తీక్ మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అన్నం పెట్టుకురానా, తింటావా? వద్దు, అది నా ఆకలి లేదు. ఆకలి లేదా? నైట్ నుంచి ఇప్పటి వరకు ఏం తినలేదు, ఆకలి లేదంటున్నావు ఏంటక్క? నైట్ నుంచి బావ అన్నం తినలేదా? ఏమైంది బావా, ఎందుకు తింటలేవు? నాకు ఆకలి లేదు, నేను తిననా? నేను ఏమైనా చిన్నపిల్లగా అన్నా? నువ్వు తినిపో. ఊకో బావా, నైట్ నుంచి ఆకలి కదా నీకు, ఉండి అన్నం వేసుకొస్తా. ఎక్కువ చేయకే, నేను తినని చెప్పినా కదా, అనవసరం తీసుకురా, అన్నం వేస్ట్ అవుతుంది. నువ్వు వద్దనని అస్సలు ఊకోను బావా, అన్నం వేసుకొస్తా, తింటే లేకపోతే నేనే తినిపిస్తా చెప్తున్నా. వద్దని చెప్తాను, అర్థం చేసుకో. నేను వినను బావా, వేసుకొని వస్తా. ఇంకా బ్లాక్ లోనే ఉన్నది కదా.
బా ఈ నోటిఫికేషన్స్ ఏంటి, ఈ కార్తిక్ ఏంది బ్లాక్ చేసిన ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడు. బా మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, ఇట్లా అయితే కుదరదు, గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. కావ్య ఫోన్ చేస్తుంది కదా. హలో కావ్య. ఇగో కార్తీక్, నిన్ను బ్లాక్ చేసిన అంటే నీతో మాట్లాడాలని లేదు కాబట్టి ఎందుకు ఊరికే ఫోన్ చేస్తాను? ఏంటి కావ్య ఇట్లా మాట్లాడుతాను? ప్లీజ్ కావ్య నన్ను అన్బ్లాక్ చేయి ప్లీజ్. కార్తీక్, నిన్ను లైఫ్ లో అసలు అన్బ్లాక్ కూడా చేయలేను. నాకు ఫోన్లు చేయకు, ఆ నోటిఫికేషన్లు చూసి నాకు చిరాకు లేస్తుంది. లేదా నేను ఇట్లనే చేస్తానంటే చెప్పు, నేను నంబర్ చేంజ్ చేసుకుంటా చక్కగా. నెంబర్ చేంజ్ చేయడం ఏంటి కావ్య? ఓకే లవ్వుని పక్కన పెట్టు, కనీసం ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లాగానే కంటిన్యూ అవుతాం కదా ప్లీజ్. ఇగో కార్తీక్, నువ్వు స్టార్టింగ్ లోనే ఫ్రెండ్స్ అని అంటే ఓకే అన్నా, నిన్నేమో లవ్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అని అంటాను. ఎట్లా నమ్మాలి నిన్ను? ప్లీజ్ కావ్య ఒక్కసారి సిచ్యువేషన్ అర్థం చేసుకో. లేదు కార్తీక్, ఇక్కడికే ఆపేయి, లేకపోతే నేను మా అన్నకి చెప్తా. ఉంటానా, బాయ్. హలో కావ్య. హలో కావ్య. అరే బావ కన్నం వేసుకొచ్చి లోపు ఎటో పోయిండు కదా. కావ్య ఇంకా బ్లాక్ లోనే ఉంచింది కదా. అసలు ఏంది కావ్య, ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇదో కత్తి, టైంకి ఫోన్ చేస్తుంది. నా ప్రాబ్లంలో నేనుంటే. చెప్పే. ఏమైంది బావా, ఎటు వెళ్ళిపోయినావు? అన్నం వేసుకొచ్చి లోపు వెళ్ళిపోయినావు కదా. ఎట్లే నేను ఇక్కడ ఊరవతలకు వచ్చిన, నాకు ఆకలి అని చెప్పేసి అన్నా కదా. ఎందుకు ఆకలి కాదు బావా, నీ పని ఏమున్నా తర్వాత చూసుకో, ఫస్ట్ అయితే అన్నం తినిపోదు దా నువ్వు. నేను రాను పోవే, నాకు ఆకలి లేదు. ఫోన్ పెడి. బావా ఎక్కువ చేయకు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, లైవ్ లొకేషన్ పంపి, నేనన్నా వస్తా. సావ కొడుతుంది ఏంది? సర్లే నేనే వస్తాను నాకు ఇంటికి. సరే బావా, తొందరరా. శివ, ఏమైంది బిడ్డ గట్ల పడుకున్నావు? ఏం లేదమ్మా, కలెక్షన్ తిరిగి తలకాయ నొత్తానే, కాళ్ళు అయితే బాగా ఉంచుతానే. శాతగానప్పుడు ఇంటికి అండక ఎందుకు పోయినావు బిడ్డ? పోకపోతే నడుతానే అమ్మా, ఒకరోజు పోకపోయినా జీతం కడిగి చేస్తాడు. అవునా బిడ్డ, గొంతంత ఎట్నో వస్తుంది, జ్వరం ఇట్లా వచ్చిందా బిడ్డ? బిడ్డ తలకాయ వేడున్న జ్వరం వచ్చినట్టున్నది, నేను పోయి డాక్టర్ని తీసుకొస్తా. నువ్వు బోర్డు ఎందుకే అమ్మా, నేను డాక్టర్ ఫోన్ చేసి రమ్మంటావు. ఏమైంది కార్తీక్, అన్నం తినమంటే ఏటో వెళ్ళిపోయాను? ఏం లేదు నా. సరే మీరు అన్నం పెట్టుకొని రాపోండి, నేను తింటా. వా మళ్ళా బ్లాక్ చేసింది కదా. బావా నీకోసం అని చెప్పేసి అన్నం వేసుకుని వచ్చిన, ఎటు వెళ్ళిపోయినా బావ వచ్చే ముందే? ఏం లేదే, కాలేజీలో చిన్న ఇష్యూ ఉన్నది కదా, దాని గురించి ఆలోచిస్తుంటే అట్లా ఉన్నా. కాలేజీలో ఏదో ఇష్యూ అయితే దాని గురించి నువ్వు తిండి మీద చూపిస్తావా బావా? సర్లేవే, ఆ ప్లేట్ ఇది తింటా. ఆ చేతులు కడుక్కున్నావా? నేను తినిపిస్తాలే అటు. తినిపిస్తుంది ఎందుకే, నేను తింటలేవే. నీ ఏదో కొత్త తినిపిస్తున్నట్టు చేస్తున్నావు, తిను. బావా నిజం చెప్పు, కాలేజ్ గొడవనా ఇంకేమైనా అయిందా? ఇంకేం జరుగుతుంది, కాలేజ్ ఇష్యూ. నువ్వు నీ అనుమానాలు. కానీ నీ వాళ్ళకం చూసి ఎట్లనో ఉంది బావా, ఏదో బ్రేకప్ అయిన ఫీల్ లో ఉన్నట్టున్నావు. బ్రేకప్ నాకా? అంతలేదే. బావా ఈ ఏజ్ లో నైట్ నిద్రపోకుండా తినకుండా ఆలోచిస్తున్నారంటే కంపల్సరీ లవ్ ప్రాబ్లమే బావా. లవ్ ప్రాబ్లం కాదు, ప్రాజెక్ట్ లో చిన్న ఇష్యూ వచ్చింది, మా గైడ్ తోనే ప్రాబ్లం అంతా. కార్తీక్ బాక్స్ పెట్టాలా, కాలేజ్కి వెళ్తున్నావా? బాక్స్ ఏ మొద్దులే వదిన, ఇవాళ కాలేజ్కి వెళ్ళట్లే నేను. అవునా కార్తీక్, ఎందుకు ఏమైంది? ఇక ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అవడానికి దగ్గర పడ్డది వదిన, అందుకే నేను కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు బావా, ఇంకేంటి అట్లా సిటీ పోయి తిరగొద్దాంపా. సిటీకి పోయి ఏం తిరుగుతావే, నాకైతే ఇప్పుడు తిరిగే ఇంట్రెస్ట్ లేదు. అరే ఏమైంది బావా నీకు, 2-3 డేస్ నుంచి అన్నం తింటలేవు, డల్లుగా ఉంటున్నావు, బయటికి పోదాం వరంగల్ పోదాం అని కూడా వస్తలేవు కదా. నువ్వు అసలు ఇట్లా ఉండేటోని కాదు బావా, నీకు ఏదో జరిగింది, ఏమైందో చెప్పు. ఏం కాలేదు, నన్ను నొరియకు లోపల పో నువ్వు. లేదు బావా నీ ఇక్కడే ఉంటా, అసలు నా బావ ఇంత డల్లుగా ఉండడం ఎప్పుడు చూడలేదు నేను. మా బావ ఇంత డల్లుగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా, ఏమైందో చెప్పు. నేను డల్గా ఏం లేని, హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఉర్రియకు లోపల పో ఫస్ట్. మా అక్క పెళ్ళైనప్పటి చూస్తున్నా బావా నిన్ను, నువ్వు డల్లుగా ఉంటావు హ్యాపీగా ఉంటావు, ఆ మాత్రం గెస్ చేయలేనా? ఏం కాలేదే, నన్ను ఉర్రియకే. నాకు తెలుసు బావా, నీ వాళ్ళకం చూస్తా అంటే ఏదో పిల్లతో బ్రేకప్ అయినట్టు కొడతాంది, చెప్పు ఎవరు? నా ముఖానికి లవ్వే లేదే అంటే పిల్ల అంట, బ్రేకప్ అంట మీదికెళ్ళి. సరే సరే ఎన్ని రోజులు దాచిపెడతావు, దాచిపెట్టు బావా, ఏదో ఒక రోజు బయట పడతావులే. దాచిపెట్టేది ఏం లేదు, పొద్దున తలకేది నాకు పో. నా దగ్గర ఏదో దాస్తున్నాడు బావా, మెల్లగా కనిపెట్టాలి ఏంటిదో. అమ్మా అన్నకేమైంది, డ్యూటీకి పోలేదా ఈరోజు, పడుకున్నాడు? చెల్లె
కొంచెం చాదన అయితలేదు, జనం వచ్చినట్టుంది, అందుకే డ్యూటీ పోలేదు. అవునా అన్న, బాగా ఫీవర్ ఉంది కదా అన్న, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా మరి? చెల్లె డాక్టర్ ఫోన్ చేసింది, వచ్చి చూసిండు, వైరల్ ఫీవర్ అట. అందుకనే అన్న నీకు చెప్తా ఉంటా, పొద్దున వెళ్తావు, మధ్యాహ్నం తినవు, మళ్ళీ రాత్రి వస్తావు. ఏమైనా అంటే కలెక్షన్ అని చెప్పి అటే తిరుగుతా ఉంటావు. హెల్త్ ఖరాబ్ కాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? ఏం కాదు చెల్లె, టాబ్లెట్ వేసుకుంటాను కదా, 2 రోజులు అయితే తగ్గుతుంది. అన్న వైరల్ ఫీవర్ అంటాను, 2 రోజులు ఎట్లా తగ్గుతుంది చెప్పు? అమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పు తింటాడా బిడ్డ? మీ అన్న పని చేసుకుంటే చేసుకోగానే టైంకు తినరా అంటే తినడు. అమ్మ చెల్లె, ఇప్పుడు నాకు ఏదైనా చేస్తానండి, గోలు వేసుకుంటాను కదా, అదే తగ్గుతుంది. అన్న నీ జ్వరం తగ్గే వరకు ఈ కలెక్షన్ లేదు, ఏం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. సర్లే చెల్లె. ఇది ఇంకా బ్లాక్ లోనే పెట్టింది కదా. అబ్బా ఈ కార్తీక్ ని బ్లాక్ చేసినా అసలు ఊకే ఫోన్ చేస్తాను, ఏం చేయాలో కూడా అర్థమైతలేదు నాకు.